హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూపిస్తాను. చాలా ఫన్నీగా ఉంటుంది. ఒక తక్కువ నిమిషాలు ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడండి. చాప్ ఉంటుంది. చాప్ మీద కొన్ని నీళ్ళు చల్లంగానే చిన్న చాప్ ఉంటుంది అన్నట్టు. ఆ చాప్ మీద నీళ్ళు చల్లంగానే చేప పెద్దది అయిపోతుంది. అరే ఇదేంటి పెద్దది అయిపోయింది అనగానే వాళ్ళ అన్నగారు వస్తారు. వాళ్ళ అన్నగారు వచ్చి హైదరాబాద్ చిన్న చేప ఎవరైనా పెద్ద చేప ఉందని చెప్పి అనగానే అన్న ఇట్లా నీళ్ళు చల్లగానే పెద్దగా అయిపోయింది, ఎట్లా అయిపోయిందో తెలియదు అన్న అని చెప్పి అంటాడు. అరే చూడన్నా అని చెప్పి అది చూపిస్తారు అన్నట్టు. మళ్ళీ ఇంత పెద్దగా అయిపోయింది అని చెప్తే వాళ్ళు నమ్మడు. అరే దిమాగ్ ఖరాబ్ అయింది, అంత పెద్దగా ఎట్లా అవుతుందిరా బాబు అని చెప్పి అనగానే చూసి అరే నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు, ఇక చూడు కుండలకి నీళ్ళు తల్లినా చల్లగానే పెద్దగా అయిపోయింది, కావాలంటే చూడు అని చెప్పి అంటున్నాడు. ఇది చూపిస్తున్నాడు. ఇక చేతిలో పెట్టుకొని వాళ్ళకి నీళ్ళు తీసి వేలు మంది చల్లుతాడు. చల్లగానే పెద్దగా అయిపోతుంది. అర్రే రామ్మ చిన్న చేపలకి ఇంత పెద్దగా అయింది రా అని చెప్పి వాళ్ళు షాక్ అవుతారు. షాక్ అయ్యగానే సరే ఏదేదో బాగుంది, చిన్న చేపలు రేట్ తక్కువ ఉంటుంది, పెద్ద చేపల రేట్ ఎక్కువ ఉంటుంది, సరే మనం ప్లాన్ చేద్దాం అని వాళ్ళు డిస్కస్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేదో అద్భుతంగా లెక్క ఉంది నీళ్ళు, ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇళ్ళకెళ్ళి మనం మంచిగా అవి వేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటాను. ప్లాన్ చేసుకుని అయితే ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుంటాడు. మనం ఏం చేద్దామంటే మార్కెట్కి పోయి ఆ చిన్న చేపలు అన్నీ తీసుకొద్దాం, చిన్న చేపలు తీసుకొచ్చి నీళ్ళు ఉంటే పెద్ద అయిపోతాయని చెప్పి తట్టలు తీసుకొని బయలుదేరుతారు. అడుగుతున్నాడు, అరే బాబు చిన్న చేపలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగితే వాళ్ళు ఉన్నాయి, నాకే మస్తు ఉన్నాయి చిన్న చేపలు అని చెప్పి చిన్న చేపలు మొత్తం ఎక్కడ ఉన్నాయని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగేసి తీసుకొస్తున్నాడు. ఇందులో జోక్ ఏంటి తెలుసా, ఇంత పెద్ద తట్ట తీసుకోపోతారు చిన్న చిన్న పైకి పెట్టి అడుగుతున్నాడు. చిన్న చేపలు అంటే ఉన్నాయని చెప్పి ఇక చిన్న చేపలు కొన్ని వేస్తారు, తీసుకుపోతారు. ఇక మొత్తం గ్యాదరింగ్ చేస్తారు. గ్యాదరింగ్ చేసేసి నా చేపలు అన్నీ తీసుకుపోయి వేస్తున్నాడు. వీడి దగ్గరికి తిరుగుతారు. అరే ఎందుకురా నీ చిన్న చేపలు, ఎందుకురా చిన్న చేపలతో ఏం పనిరా, రేట్ తక్కువ వదరా వారికి అనగానే నాకు కావాలని నువ్వు ఇత్తవయ్యావు అని చెప్పి పైసలు చేతిలో పెట్టేసి ఇక ఉన్న చేపలు మొత్తం పట్టుకుపోతారు అన్నట్టు. అట్లా ఉన్న చేపలు అన్నీ తీసుకుంటాడు, అన్నీ వేసుకుంటాడు. అది చూసిన భోషణం ఎంత పెద్దగా ఉందో, ఇన్ని చేపలకి అంత పెద్ద భోషణం తీసుకుపోతాడు. ఇక తీసుకుపోయి అలా మొత్తం అన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేస్తాడు. గ్యాదర్ వేసి ఈ అన్నీ ఒక దగ్గర ఎత్తారండి. వేసేసి అలా కుండల ఉంది కదా ఇతర బిందెల నీళ్ళు మొత్తం చల్లుదామని చెప్పి ఇక తీసుకురాపోయినా మొత్తం నీళ్ళన్నీ ఉమరెత్తాడు. ఇళ్ళకి పోయలే ఆ చేపలు బాయైపోతే ఇల్లు బాయైపోతాయి. ఎక్కడ పీకల పంచాయతీ రాజు చెప్పాలి, ఈ చేపలు లేవరా లాయలా, చేపలన్నీ వేసినా బాగా అయిపోయినా ఈ చేపలు లేరు పోయినారా లాయలా అని చెప్పి ఇక వాడు ఒకటే